రేవంత్ అన్నకు ఇవాళ బగబగ మండుతున్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చి మన జిందగీలు నాశనం చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే రేవంత్ అన్న ఫుల్ చెప్పాడు, బట్టగాల్చి మీదేసేస్తాడు, కేల్ ఖతం అని అనుకుంటాడు. నాకు ప్రయారిటీ ఇన్ కేస్ ఏమైనా కాన్స్టిట్యూషన్ పరంగా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కూడా ఎమర్జెన్సీ సృష్టించి రాజ్యాంగాన్ని తుంగల దొక్కి రాజ్యాంగాన్ని మార్చి ఆర్టికల్ 356 తీసుకొచ్చి 50 సార్లు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చిర్రని చెప్తున్నా. ప్రాబ్లం ఏందనంటే మీరు పార్టీలు మారుకుంటూ వచ్చిండ్రు. పార్టీలు నమ్ముకుంటూ వచ్చేటోళ్లకు సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ వచ్చేటోళ్ళకు డిఫరెన్స్ ఏందనంటే ఎమర్జెన్సీ తీసుకొచ్చిందో ఇందిరాగాంధీ, మీ బతుకులు జడ, మీ జిందగీలు ఇదా. లంగలకు, లుచ్చలకు, దొంగలకు, అవినీతి పరులకు గుండెల గడ్డపార దించినట్టు అవుతుంది. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మారుస్తారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చి మన జిందగీలు నాశనం చేస్తారు అని మన గౌరవనీయులు తెలంగాణ 2వ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాటలకు ఇవాళ చిత్రగుప్త్ ఒక కౌంటర్ నరేటివ్ రన్ చేస్తున్నది ఫ్రెండ్స్. ఎస్, భారతీయ జనతా పార్టీ ఆ రోజు వాజ్పేయి గారి నేతృత్వంలో అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 2000 సంవత్సరంలో నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇన్ షార్ట్ ఫామ్ వీ విల్ కాల్ యాజ్ NCRWC, నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని పెట్టిండ్రు. ఎందుకు పెట్టిర్రనంటే 50 సంవత్సరాల స్వతంత్రం మనకు వచ్చింది. ఇప్పటిదాకా మనకు వచ్చి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయింది. అంటే అప్పుడు 2000లో చెప్తున్నా. నెక్స్ట్ భారత్ ఏ రకంగా పైకి పోతుంది, ఎట్లా పోతున్నది, దానికి గవర్నెన్స్ ఎట్లా ఉండాలా, లాస్ ఎట్లా ఫ్రేమ్ చేయాలా, ఏ రకంగా తీసుకోవాలా, ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది పార్లమెంట్ ఏ రకంగా ఉండాలా అని చెప్పి ఆలోచించి ఒక కమిషన్ని డిప్లాయ్ చేసిండ్రు. This commission was just a recommending authority but not an implementing authority. The point should be noted. ఇది కేవలం ఒక రికమెండేషన్ అథారిటీ ఉండే. ప్రాబ్లం ఏంటంటే రేవంత్ అన్న ఫుల్ చెప్పాడు, బట్టగాల్చి మీదేసేస్తాడు, కేల్ ఖతం అని అనుకుంటాడు. నాకు ప్రయారిటీ, నాకు టీఆర్పీ పెరిగిందా, ఏఐసిసిలో నా స్థానం పెరిగిందా, గంతే ఆలోచిస్తాడు. చిట్టాలు ఇప్పితే మొత్తం ఇప్పాలి కదా రేవంత్ అన్న. సో చిత్రగుప్త్ మీ ముంగడికి వచ్చింది, మొత్తం చిట్టా అయిపోతున్నది. ఈ నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి పార్లమెంటరీ డెమోక్రసీ ఆర్ టు దట్ మ్యాటర్ రికమెండెడ్ చేంజెస్ ఏవైతే చేయాలనో దీన్ని సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ రికమెండేషన్స్ ఇఫ్ ఎనీ ఉంటే గిట్లా సవరణ నిజంగానే చెయ్యాలంటే కూడా ఇది ముందే డిసైడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా కాన్స్టిట్యూషన్ పరంగా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కూడా అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఇంటర్ఫియర్ చేయొద్దు అని చెప్పి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఇంటర్ఫియర్ చేయొద్దు అని చెప్పి తీసుకొని వచ్చింది. సో రేవంత్ అన్నకు ఇది ఫస్ట్ తెలుసుకోవాలి ఏందనంటే కాన్స్టిట్యూషన్ని బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండానే ప్రొవిజన్స్ తీసుకురావాలా అని చెప్పి కమిషన్ పెట్టినప్పుడే కమిషన్ మెంబర్స్కి క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇంకొకటి కూడా అందులో ఏం చెప్పిర్రనంటే ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో మాకు ముందు రికమెండేషన్ ఇవ్వండి. ఆర్టికల్ 263 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో దానికి చాలా పొటెన్షియల్ ఉన్నది. ఆ పొటెన్షియల్కి మనము దరిదాపులో కూడా లేము. దీన్ని మనము ఎట్లా సద్వినియోగం చేసుకుందాం, ఆర్ టు దట్ మ్యాటర్ బెటర్ ఎట్లా చేసుకుందాం అని చెప్పి ఆలోచించి పెట్టిన కమిషన్ ఈ నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ NCRWC. ఆగే జాయింగే ఇస్కే బాత్. దీని తర్వాత ఏమైందనంటే ఈ కమిషన్ని పెట్టినప్పుడు ఏమైందనంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ వెంకటాచలయ్య గారిని పెట్టుకుంటా వెంకటాచలయ్య గారి నేతృత్వంలో 11 మెంబర్ టీంని తయారు చేసిండ్రు. ఆ 11 మెంబర్ టీంలల్లో
లా కమిషన్ చైర్మన్ జీవన్ రెడ్డి గారు, మన రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సర్కారియా గారు, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ది హైకోర్ట్ పునయ్య గారు, ఎక్సెట్రా వీళ్ళందరూ ఉండి లాస్ట్కి నేను 2 పేర్లు రెడ్లో హైలైట్ చేసిన. రెడ్లు ఎందుకు హైలైట్ చేసినానంటే ఇది రేవంత్ అన్నకు తెలవాలా, కాంగ్రెస్ పార్టీకి తెలవాలా. బట్ట కలిసి మీదేసేటప్పుడు ఆ మంట పెట్టింది ఎవరు, ఆ మంటలా ఎవరెవరు ఉన్నారు, ఆ దాన సంస్కారం మీరు చేద్దామని చూసిరు కదా, ఆ దాన సంస్కారంలా ఆ బూడిదిలా మీరెంతున్నారు, మీ భాగ్యం ఎంతుంది, మీ బాధ్యత ఎంతుంది కూడా మీకు తెలవాలి కదా రేవంత్ అన్న. ప్రాబ్లం ఏందనంటే మీరు పార్టీలు మారుకుంటూ వచ్చిండ్రు, మేము సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ వచ్చినాం. పార్టీలు నమ్ముకుంటూ వచ్చేటోళ్లకు సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ వచ్చేటోళ్ళకు డిఫరెన్స్ ఏందనంటే సిద్ధాంతం నమ్మేటోడు మొత్తం నిజం చెప్తాడు దేశ ప్రజలకు. పార్టీలు మారుకుంటూ వచ్చేటోడు కేవలం రాజ్యాధికారం కోసము, దేహం కోసము, ధనం కోసము చేస్తాడు. ఇవాళ ఈ పేర్లు ఏవైతే నేను రెడ్లో పెట్టినానో, సుమిత్రా కుల్కర్ని ఎక్స్ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్, ఆమె గురించి మాట్లాడాలనంటే మహాత్మా గాంధీ గారి మనవరాలు సుమిత్రా కుల్కర్ని. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇందిరాగాంధీ గారు ఆమెను పిలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆమెను పిలిస్తే ఆమె కాంగ్రెస్ ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరింది. 1975లో ఎప్పుడైతే వీళ్ళు ఎమర్జెన్సీ తీసుకొచ్చిందో ఇందిరాగాంధీ, మీ బతుకులు జడ, మీ జిందగీలు ఇదా అని చెప్పి పార్టీని మూతి మీద దాన్ని పోయింది. ఈ ముచ్చట కూడా జర దేశ ప్రజలకు మొత్తం చెప్పాలి కదా. గిరీష్ ఇక్కడ రిస్ట్రిక్ట్ చేద్దాం, నేను మొత్తం ఇందాం ఫ్రెండ్స్, ఇవాళ మొత్తం ఇందాం. ఆమె వేరే పార్టీలో జాయిన్ అయింది, ఎక్సెట్రా. మళ్ళా ఎక్స్ స్పీకర్ ఆఫ్ లోక్సభ కింద పెట్టిన పేరు అది సంగ్మా గురించి తెలుసా రేవంత్ అన్న కానీ అడుగుతున్నా. ఎక్స్ స్పీకర్ ఆఫ్ లోక్సభ హూ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలా ఒక దిగ్గజ నాయకుడు ఉండే సంగ్మా. ఇదే సంగ్మా వెనకటికి ఇటలీకేన్ వచ్చి భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ అవుదామని చెప్పి కలలు కన్న సోనియా గాంధీ కలలకు మూసీ నీళ్లు పోసి కొట్టుకుపోయేటట్టు చేసిన వ్యక్తులల్లా ఈ సంగ్మా ఒకడు. సోనియా గాంధీకి విరుద్ధంగా పోయినరని చెప్పి పార్టీ నుంచి బహిష్కరణ చేసిరని బయటికి వచ్చి ఎన్సీపీ పార్టీ పెట్టిండ్రు, వన్ ఆఫ్ ది ఫౌండర్ శరద్ పవార్తో కలిసి. తర్వాత ఆయన టీఎంసీ ఎక్సెట్రా పోయిండు. కాంగ్రెస్ హీన చరిత్ర మొత్తం తెలుసుకో రేవంత్ అన్న, వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ కమిషన్ ఏదైతే పెట్టిందో అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఒక ఇంక్లూజివ్ అప్రోచ్తో పెట్టింది ఫ్రెండ్స్. కమిషన్ ఏ రకంగా పెట్టినరు చెప్పినా, ఎవరెవరు ఉన్నారో చెప్పినా. ఇప్పుడు మనం కమిషన్ లోపలికి పోదాం. ఈ కమిషన్ విస్తృతంగా చర్చించి కంప్లీట్గా చూసి ఆల్మోస్ట్ 249 రికమెండేషన్స్ చేసింది. అందులో నుంచి 58 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలని చెప్పి సూచించింది. 86 లెజిస్లేటివ్ యాక్షన్లు చేయాలని చెప్పింది. 105 ఎగ్జిక్యూషన్ యాక్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సూచించింది. రేవంత్ అన్న మీకే చెప్తున్నా, ఎన్ని 249 రికమెండేషన్స్ ఇచ్చింది. అందులో 58 అమెండ్మెంట్స్ ఖచ్చితంగా జరగాల అని చెప్పి సూచించింది. దీస్ ఆర్ నాట్ ఇంప్లిమెంటేషన్స్ రేవంత్ అన్న. యు వేర్ బ్లఫింగ్ ది పీపుల్ ఆఫ్ తెలుగు పీపుల్ని మీరు కంప్లీట్గా డార్క్ సైడ్ పెట్టి నడిపిస్తున్నారు ఆట. చిత్రగుప్త్ కంప్లీట్గా చిట్టాలిపుతుంది ఇవాళ. అయితే ఫ్రెండ్స్ ఇది అర్థం చేసుకోవాలి ఏందనంటే ఈ సవరణలు ఏంది గిరీష్ భాయ్. మేజర్గా ఇప్పుడు మొత్తం మనం చేసుకుంటూ పోతే మనకు దినం సరిపోదు. కాబట్టి ఏవైతే మేజర్గా ఉండేనో మనకు అర్థమయ్యేటివి, మన కళ్ళ ముంగట జరిగేటివి, రేవంత్ అన్న ప్రతిసారి మాట్లాడేవి, దానివే తీసుకుందాం అంశాలు. ఇవాళ కాగ్ రిపోర్ట్ అని చెప్పి కాళేశ్వరం ఫైల్ మీద లొల్లి చేసిర్రు. ఇవాళ దాని మీద ఏం యాక్షన్ తీసుకోలే, ఆడికి మనం తర్వాత వద్దాం. ఇదే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో, ఆడిట్ ఏదైతే చేస్తుందో,
ఈ క్వాలిటీ ఆఫ్ ఆడిట్ మీద కూడా కొన్ని సవరణలు జరగాల. ఎంతసేపు కాగొచ్చి మన ప్రాబ్లంలను చూపిస్తుంది, ఇగో వీళ్ళు దొంగలు వీళ్ళు లంగలు అని పోర్ట్రే చేస్తుంది, మళ్ళీ సొల్యూషన్లు ఎవరిస్తారు, అదే సంస్థకు సొల్యూషన్లు ఇచ్చే కెపాసిటీ కూడా ఇవ్వాలా అని చెప్పి ఈ రికమెండేషన్స్లల్లో వాళ్ళు మాట్లాడినరు. ఎంత గొప్పతనం అది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ ఓన్లీ క్రిటిసైజ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ విల్ ఓన్లీ ఫైండ్ ఫాల్ట్. ఒక ఫాల్ట్ ఫైండింగ్ డిపార్ట్మెంట్ కాకుండా ఆ ఫాల్ట్ ఎట్లయింది, దాన్ని ఎట్లా అరికొట్టచ్చు అన్న సొల్యూషన్ ఇస్తే ఎంత టైం సేవ్ అవుతుంది దేశానికి, దేశ ప్రజలకు ఎంత చైతన్యం దొరుకుతుంది, లంగలకు లుచ్చలకు దొంగలకు అవినీతి పరులకు గుండెలలో గడ్డపార దించినట్టు అవుతుంది. ఇదే కాగ్ రిపోర్ట్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిండు కదా అసెంబ్లీలో. ఆయనకు చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మీద మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్, ఒక ఓటర్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది, పాలిటిక్స్లో ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంటు, దాన్ని వినియోగించకపోతే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, అది ఎంత ఇంపార్టెంటు, ఓటర్ రెస్పాన్సిబిలిటీ ఏముండాలి, డెమోక్రటిక్ ప్రాసెస్లో గవర్నెన్స్లో దాని ఇంపార్టెన్స్ ఎంత ఉండాలా, దాంతోపాటు ఒక ఓటర్ పే చేసే ట్యాక్స్ల మతలబేంది, దాని క్రియా కర్మ ప్రభుత్వాల మీద ఎంత ఉంటుంది, గవర్నెన్స్ మీద ఎంత ఉంటుంది అన్న సవరణ రికమెండ్ చేశారు. మంచిది కాదా? ట్యాక్స్ పేర్ల మనోభావాలకు అది మంచిది కాదా? సగం చెప్తారు ఫ్రెండ్స్, బట్టగాల్సి మీదేస్తారు. ఇప్పుడు ఇంకొకటి చెప్తా, ఫండమెంటల్ డ్యూటీస్ మీద మాట్లాడుకుంటే కూడా, ఇప్పటిదాకా చెప్పింది ఫండమెంటల్ డ్యూటీస్ మీద. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మీద మాట్లాడింది ఏమనంటే రిలీజియస్ హార్మోనీ ఎట్లుండాలా, సోషల్ సాలిడేటరీ ఎట్లుండాలా, ఇంటర్ఫేత్ కమిషన్ని డిప్లాయ్ చేద్దాం, మతతత్వ విద్వేషాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నిటినీ మెల్లమెల్లగా మనము మనసులకేని ఎట్లా తీసేసుకుందాం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ పీపుల్ హ్యావ్ రికమెండెడ్ టు అబాలిష్ క్యాస్ట్ ఆర్ రిలీజన్. నో, ఇంటర్ఫేత్ కమిషన్ అని అంటే ఒక నమ్మకం, మనిషికి మనిషి తోడ్పడే నమ్మకం. ఇది రికమెండ్ చేసినారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లల్లో. ఫండమెంటల్ డ్యూటీస్లలో కూడా ఫ్యామిలీ ఇష్యూస్ మీద డిస్కషన్ జరిగింది, రికమెండేషన్స్ ఇచ్చిండ్రు. రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ ఎట్లుండాలా దాని మీద రికమెండేషన్స్ ఇచ్చిండ్రు. మ్యాటర్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎట్లా పోవాలా అని ఎడ్యుకేషన్ పాలసీ మీద మాట్లాడినరు. చిల్డ్రన్ ఫిజికల్ ఎట్లా గట్టికి కావాలా, వాళ్ళ మోరల్ వెల్బీయింగ్ ఎట్లుండాలా, దీని మీద విస్తృత చర్చ జరిగింది, రికమెండేషన్స్ పాస్ చేసిండ్రు. అడ్డగోలుగా స్టేట్ ఎలక్షన్లలో ఫండింగ్లు చేస్తున్నారు ఎక్సెట్రా దాని మీద కూడా మాట్లాడినరు. సో ప్రజలకు ఇంట్రెస్ట్ ఉండే సమస్యలే మనం మాట్లాడదాం, రాజకీయ ముద్దాలు కాదన్నది కాబట్టి నేను ఈ పాయింట్ ఒమిట్ చేస్తున్నా. నేను ఇక్కడ పెట్టిన మీకు రేవంత్ అన్నకు ఇవాళ బగబగ మండుతున్నది, రాజ్యాంగం మారవాలా, రాజ్యాంగంలో ఉన్న సవరణలు మారాలా అని అంటే బగబగ మండుతున్నది. కాకపోతే ఇదే అద్భుతాలు సృష్టిస్తానన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్నకు ఇది ఒక అద్భుతం అని తెలియదా అని అడుగుతున్నా. కేవలం వీళ్ళు ముచ్చట మాట్లాడుతున్నారు కదా, వాజ్పేయి గారు ఇనిషియేట్ చేసిరని ఇప్పటికి 4 సార్లు ప్రయత్నం జరిగింది, మళ్ళా 3 సార్ల ప్రస్తావన తీసుకురాడు. సగం చెప్తారు ఈ నాగేశ్వరరావులు, ఈ గంజాయి తోటలు, ఈ లిల్లీలు, ఈ ధ్రువ్ రాటీలు, రేవంత్ రెడ్డిలు కేవలం సగం చెప్తారు. ఇప్పుడు అందులో ఇచ్చిన ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, యాంటీ డిఫెక్షన్ లా అని అంటే నేను ఈ పార్టీలో గెలుస్తా మళ్ళీ ఇంకో పార్టీలో దుంకుతా, కథం నేను ఆడ ఎంజాయ్ చేస్తా, పదవులు అనుభవిస్తా. వెనకటికి కేసీఆర్ ఎట్లా చేసాడు? అయితే ఏదైతే ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీని మూతిమిద్దాన్ని ఆయన రాజకీయ లబ్ధుల కోసము ఓటర్ నమ్మకాన్ని తుంగల దొక్కి వేరే పార్టీలకు పోయిన ఆ నాయకులకు సస్పెన్షన్ ఖచ్చితంగా ఉండాలా. ఆయన ఏ ఆఫీస్లో ఉన్నా ఆ నాయకుడు, ఆ లీడరు ఆ పార్టీ ఆఫీస్ల నుంచి ఆయనని సస్పెండ్ చేయాలా, ఆల్ టు దట్ మ్యాటర్ ఆయనని తీసేయాలా. ఈ ప్రక్రియ ఏదైతున్నదో, ఈ పవర్స్ ఏవైతున్నాయో అవి స్పీకర్కి కాకుండా, అసెంబ్లీ ఆర్ టు దట్ మ్యాటర్ పార్లమెంట్ స్పీకర్కి కాకుండా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలా అని చెప్పి రికమెండేషన్ చేశారు. ఎంత సూపర్ రికమెండేషన్స్. ఇప్పుడు దానం నాగేందర్ అనేటోడు నాలాలను కబ్జా చేసుకుంటా, నల్లముఖపు రాజకీయాలు చేసుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు పోయినరు. అట్లా ఎంతోమంది ఉన్నారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లకు దుంకిరు, కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లకు దుంకిర్రు, వేరే పార్టీలలో కూడా దుంకిర్రు, కాదని అంటలేను నేను. కరెంట్ సినారియో తీసుకుంటే ఏ పార్టీలు ఎక్కువ కూడా దుంకిర్రు.
ఎవరు తన రాజకీయ లబ్ధిల కోసం ఈ యాంటీ డిఫెక్షన్ లాని ప్రోత్సహిస్తున్నారు. ఈ యాంటీ డిఫెక్షన్ లాని ఇట్లా ఫ్రేజ్ చేద్దాం, స్పీకర్ నుంచి తీసిపడేసి ఎలక్షన్ కమిషన్ ఇస్తే ఆటోనమస్ అయిపోతుంది కదా. ఇక రేవంత్ రెడ్డి ఆటలు నడవయి, కేసీఆర్ ఆటలు నడవయి. ఆ కాడికి వస్తే ఏ ప్రభుత్వం ఆటలు నడవయి, ఓటర్ ఆట నడుస్తుంది, కార్యకర్తల మనోభావానికి పెద్దపీట పడుతుంది. ఇది రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదా అని అడుగుతున్నా. ప్రజల శ్రేయస్సు కాదా అని అడుగుతున్నా. గుంపు మేస్త్రి అయితే కాంట్రాక్ట్ ఇచ్చిన ఆ క్లయింట్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని ఉండదా అని అడుగుతున్నా. లేక మేము మోసం చేయాలనుకుంటున్నాము, మీరు మోసపోవాలనుకుంటున్నారు అనే తత్వాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేస్తున్నారా అని అడుగుతున్నా రేవంత్ అన్నను. ఇక్కడికి ఆగిపోలే రేవంత్ అన్న, పిక్చర్ అభి బాకీ హే. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా పెద్దగా ఉన్నది, నేను సంక్షిప్తంగా చెప్తా. ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్ ఏదైనా ఉన్నది, అందులో సెంటర్ ఇన్వాల్వ్మెంట్ కావాలని అంటే మనం చాలాసార్లు చూస్తుంటాం, మాకు తెలియకుండానే సెంటర్ ఇన్వాల్వ్ అయిపోయింది వితౌట్ అవర్ నోటీస్. అరే మా రికమెండేషన్స్ తీసుకోవాలి కదా స్టేట్లల్లో అని మాట్లాడిన ఇంపార్టెంట్ విషయం ఏదైతుండనో దాని మీద చర్చ జరిగింది, దాని మీద రికమెండేషన్స్ వచ్చినాయి. ద ఫస్ట్ పాయింట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. ఏంటంటే నేషనల్ కమిషన్ టు రివ్యూ the working of the constitution made recommendations, many of which were similar to those made by the Sarkaria Commission. The following few of the novel recommendations. Sarkaria Commission ni పరిగణంలోకి తీసుకుంటూ మాట్లాడిన కథ. According to the Article 307, the legislative organization named the interstate trade and commerce మీద డిస్కషన్ జరిగింది. ఆర్టికల్ 307 మీద సెంటర్కి స్టేట్కి ట్రేడ్ కామర్స్ కమిషన్ మీద ఒక క్లారిటీ ఉండాలా, ఒక ఫెడరల్ స్ట్రక్చర్ రావాలా. ఈ కమిటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అండ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఒక గవర్నర్ని నామినేట్ చేసి ముందరికి తీసుకోవాలా. ద కంకరెంట్ లిస్ట్ ఆఫ్ ది 7th షెడ్యూల్ ఏదవుతున్నదో అది డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ని కవర్ చేయాలా ఈ 7th షెడ్యూల్ ఆఫ్ ది కంకరెంట్ లిస్ట్ అని చెప్పి మంచిగా మాట్లాడినారు. ఆర్టికల్ 356 తీసుకొచ్చి 50 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ఈయన చరిత్ర. మీ సొంత కాంగ్రెస్ని కూడా కూలగొట్టుకున్నారు రేవంత్ అన్న. ఆర్టికల్ 356 మళ్ళీ చెబుతున్నా, ఆర్టికల్ 356ని తీసుకొచ్చి పొలిటికల్ స్టేట్ల రాష్ట్రాలలో పొలిటికల్ బ్రేక్డౌన్ చేసి ఎమర్జెన్సీ సృష్టించి రాజ్యాంగాన్ని తుంగల దొక్కి రాజ్యాంగాన్ని మార్చి హైకోర్టులకు సుప్రీంకోర్టులకు పవర్లు రద్దు చేసి స్టేట్యూటరీ బాడీస్ని కేవలం ఒక నామినేటెడ్ బాడీస్ చేసి ఇన్స్టిట్యూషన్స్లను నంగా నాచ చేయించి ఎమర్జెన్సీ తీసుకొచ్చిన 42nd అమెండ్మెంట్ యాక్ట్ యాద్ చేపిస్తున్న ఆర్టికల్ 356 తీసుకొచ్చి 50 సార్లు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చిర్రని చెబుతున్నా. ఇదే ముచ్చట చిత్రగుప్తు వారం కింద చెప్పింది. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం, గర్జించి చెబుతున్నాం. మన దేశ ప్రధాని ఇదే ముచ్చట మొన్న TV9 ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిండు. 50 సార్లు మార్చిర్రు, మళ్ళా ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఆర్టికల్ 356 కింద ఆ రాజ్యాంగం మార్చినట్టు రేవంత్ రెడ్డి గుర్తొస్తలేదా అని చెప్పి మాట్లాడిన మాట చిత్రగుప్తు మాట, ఆ ప్రధాని నోట. దీనికంటే ఇంకా గర్వం ఏం కావాలి ఫ్రెండ్స్? ఆ కిక్కే వేరు. వారం కిందనే మాట్లాడింది మాట చిత్రగుప్తు. ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని వీళ్ళు చేంజెస్ చేసిర్రో అది కూడా నిన్న చెప్పినాం, మేము మొన్న కూడా చెప్పినాం, మార్చిలో కూడా చెప్పినాం. ఆడికి అయిపోలే ఫ్రెండ్స్, పిక్చర్ పెద్దగా ఉన్నది. ఇంకా రేవంత్ అన్నకు ఇది పరిచయం చేస్తున్నా. రేవంత్ అన్న డెడికేటెడ్ టు యూ ప్యూర్లీ. ఏందనంటే గిరీష్ గడ్ అన్న మాటలు కావన్నా, మీరు జార్జ్ సోరోస్, మీ శామ్ పిత్రోదా ఏదైతే దేశాలలో కూర్చుంటాడు కదా పాశ్చాత్య దేశాలల్లో, గట్లాంటి రూట్స్లకైనా వచ్చిన ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనే ఒక మ్యాగజైన్ ఏం చెప్పింది తెలుసా అన్న? అమెరికాస్ ఎక్సెప్షనల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ మీద ఒకసారి మాట్లాడుకుంటా, ద లాస్ట్ రీఅసెస్మెంట్ బై ది నేషనల్ కమిషన్ టు ది రివ్యూ వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ మ్యాడ్ బై పాలిటిక్స్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్. అంటే ఈ రికమెండేషన్స్ని అసలు పరిగణంలోకే తీసుకుంటలేరు. రైట్ ఫ్రమ్ ది డే వన్ అపోజిషన్ లొల్లి పెడుతున్నది, రికమెండేషన్స్ వద్దు, మేము చెయ్యము. అరే దేశం ముంగట పడాలని అంటే గెలిచిన వాళ్ళు చక్కగా డెసిషన్లు తీసుకోవాలి కదా. ఇప్పుడు మన కుటుంబాలల్లో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక రూల్స్ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రకారం ఉంటుంది, ఒక పరిక్రమ ఉంటుంది. ఆ పద్ధతి మనము రిజల్ట్ ఇవ్వకపోతే, ఫ్యామిలీ ముంగట పడకపోతే పద్ధతులు మార్చుకుంటామా మార్చుకోమా?
50 సంవత్సరాల చరిత్రలా ఇవాళ ఇట్లున్నాము, ఇప్పుడు వీడికి పోవాలి అని అన్నప్పుడు మీరు కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తుంటారు ఫ్రెండ్స్. టుడే ద కంపెనీ ఈజ్ హ్యావింగ్ ఎ వాల్యుయేషన్ ఆఫ్ అరౌండ్ సమ్ 300 crores అండ్ టుమారో అవర్ డ్రీమ్ ఈజ్ టు బికమ్ అరౌండ్ సమ్ 500 crore కంపెనీ అని అన్నప్పుడు ద CEO ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్ ది CFO ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ టు దట్ మ్యాటర్ ది చైర్మన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వుడ్ డిసైడ్ ఎ నరేటివ్, would decide a process or would decide a dream that how we will become a 500 crore company. ఆ టార్గెట్స్ తీసుకొని మీరు రివ్యూ మీటింగ్లలో కూర్చోలేదా ఫ్రెండ్స్? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు అందరూ ఉద్యోగస్తులు ఉండొచ్చు, లేకపోతే ఒక బిజినెస్ వ్యాపారవేత్తలు ఉండొచ్చు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారొచ్చు. ప్రతి ఆ గుండెకు పాదాభివందనం చేసుకుంటూ ఒక మాట ఏం చెప్తున్నదనంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ వి బికమ్ అబ్సల్యూట్. నేచర్ డిమాండ్స్ చేంజ్. ఈ చేంజ్కి రైట్ ఫ్రమ్ ది డే 1 అపోజిషన్ లొల్లి పెడుతుందని నేను మాట్లాడతలేను ఇవాళ. ఈ మాట ప్రెసిడెన్షియల్ సిస్టమ్ మ్యాగజైన్ మాట్లాడుతున్నది. December 1st, 2017కి వచ్చింది ఇది. నేను లింక్ కూడా పెట్టిన కింద. India has never seriously evaluated the performance of its constitution of the 4 official reviews in the 67 years since adoption. అప్పటికి 2000లో కూడా కాదు. రేవంత్ అన్న ఏం మాట్లాడుతుంది ప్రెసిడెన్షియల్ మ్యాగజైన్? నేను 2017లో రాసింది. మీరు పీసీసీలు ఉన్నారో లేదో నాకు తెలియదు అప్పుడు. ఆఫ్ ది 4 official reviews in the 67 years of its adoption, 2000ల కంటే ముందే ఈ ముచ్చట మాట్లాడుతున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ దిగ్గజ నేత, మీ ఆదర్శ పురుషుడు పూలువాలా చాచా, ఆయన ఏమన్నాడో ఒకసారి రేవంత్ అన్నకు పరిచయం చేస్తున్నా. చెవులు పెద్దగా పెట్టి నూరి కాంగ్రెస్ కార్యకర్తలంతా డంకే పే చోట్ మే జిగర్ पे ठहरा आज आपने, आज मैं ललकार रहा हूं, पुकार रहा हूं, किसके जिगर में दम है काउंटर देने के लिए प्रस्तुत हो, एटलीस्ट प्रयास करो. बिकॉज నేషన్ వాంట్స్ టు నో ద ట్రూత్. బట్టగాల్సి మీ దేశుడు కాదు బ్రదర్. ఇప్పుడు చెప్తున్నా ఇను, రేవంత్ అన్న సపోర్టర్లకు, కాంగ్రెస్ నాయకులకు, అపోజిషన్ నాయకులకు, ఎవరెవరికైతే పర్సెప్షన్ కూర్చుండిపోయిందో వాళ్లకు చెప్తున్న పూల్వాలా చాచా నెహ్రూ ఏమని అన్నాడు, అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ నాట్ మెంట్ టు బి స్కేర్డ్. ఐ మే అపాయింట్ అవుట్ ది కాన్స్టిట్యూషన్ విచ్ వి ఫ్రేమ్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్ బై ఇట్ సెల్ఫ్. I may point out the constitution which we frame is not an end by itself. Nehru said in an opening days of the Constituent Assembly, but it would be the only basis for future work. నేనేదైతే కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ చేసినానో అది ఇది పర్యాప్తు కాదు, అది ఎవాల్వ్ కావాలా, ఎవాల్వ్ అవుతుంటూ వచ్చాలని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడిండు? వాజ్పేయి గారు కాదు మాట్లాడింది, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కాదు మాట్లాడింది, ఎల్కే అద్వానీ వారు కాదు మాట్లాడింది, ఆర్ఎస్ఎస్ దిగ్గజ నాయకులు కాదు మాట్లాడింది, కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు పూల్వాలా చాచా. ఉక్కు మనిషి భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాట్లాడిన మాట, ఈ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్న మాట యాద్ చేపిస్తున్నా. ఏడ తలకాయలు పెట్టుకుంటారని అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని. ప్రాబ్లం ఏందనంటే రేవంత్ అన్నకు తెలియంది, కాన్స్టిట్యూషన్ అనేది ఇప్పటికి 100 సార్లు మార్చిండ్రు, 100 సార్లు సవరణ చేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్కి మద్దతుగా. और मजा आएगा, सुनो. పూల్వాలా చాచా నెహ్రూ 1951 chaired a cabinet committee on the constitution to find out a way around the court's rejection of his government's జమీందారీ abolition program. అంటే కోర్టులు ఇచ్చిన తీర్పుని తుంగలెట్ట దొక్కుదామని చెప్పి దానికి కాన్స్టిట్యూషనల్ సవరణలు ఏం చేద్దామని మళ్ళీ 1951 పూల్వాలా చాచా నెహ్రూ ఈ కమిషన్ని కమిటీని పెట్టిండా లేదా నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళని. 2000 చేసిన వాజ్పేయి గారి మాట గుర్తొస్తుంది, బట్టగాలి చేస్తారు, సగం నిజాలు మాట్లాడతారు, సిగ్గు శరం లేనోళ్ళు. whomsoever they may be, when you speak false, when you give half truth is itself
ఇక దానంత గలిస్తనం ఏమున్నది? ఇక సగం నిజం చెప్పుడు కంటే చెప్తే మొత్తం చెప్తాం కదా, మొత్తం మాట్లాడతాం కదా. నెహ్రూ ఏమన్నాడు? కాన్స్టిట్యూషన్ మీద మనం ఇంకా వర్క్ చేయాలా అని చెప్పి మాట్లాడిండు. నేనన్న మాటలు కాదు, నెహ్రూ గారు అన్న మాటలు. బట్ ఇఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ కమ్స్ ఇన్ అవర్ వే దెన్ షూర్లీ ఇట్ ఈస్ ద టైమ్ టు చేంజ్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నాడు. ఎవరన్నారు? పూల్వాలా చాచా అని అన్నాడు. ఈ పాయింట్ హైలైట్ చేసుకోరు ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎల్లో కలర్లో పెట్టిన. నెహ్రూ ఏమని అన్నాడు? బట్ ఇఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ కమ్స్ ఇన్ అవర్ వే దెన్ షూర్లీ ఇట్ ఈస్ ద టైమ్ టు చేంజ్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నాడు. ప్రెసిడెన్షియల్ మ్యాగజైన్లో. జార్జ్ సోరోస్కి కనబడలేదా? శామ్ పిత్రోదాకు కనబడలేదా? అమెరికా పర్యటన చేసినప్పుడు రాహుల్ గాంధీకి కనబడలేదా? అండ్ లెట్ మీ ఆల్సో గివ్ యూ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. మజా ఆరానే యార్, ఒకసారి కమెంట్ పెట్టారు ఫ్రెండ్స్, నాకు మోటివేషన్ వస్తుంది. దయచేసి చెప్తున్నా, ఇంతగానం పొద్దున చదివేసి వస్తాం, అట్లీస్ట్ ఈ మోటివేషన్ ఇస్తే ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. 1954లా అబార్ మజా ఆయేగా సును, దీని తర్వాత ఇంకా జబర్దస్త్ మజా వస్తుంది. 1954లా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక సబ్ కమిటీని పెట్టి నెహ్రూను చైర్మన్షిప్ చేసింది. దేనికి? ఇట్ ఈస్ ఎ టైమ్, దిస్ టైమ్ ఇట్ వాజ్ ఎ పొలిటికల్ పార్టీ ట్రయింగ్ టు బార్ కోర్ట్స్ ఫ్రమ్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్స్ కంపెన్సేషన్ ఫర్ అక్వైరింగ్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే పూల్వాలా చాచా ఏదైనా ప్రైవేట్ కంపెనీని అక్వైర్ చేసుకుంటానన్నా, ప్రైవేట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకుంటానన్నా కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి అగో అది అన్యాయం జరిగింది, ఇగో ఇది ఇట్లా చేసిండ్రు, ఇది తప్పు అని మాట్లాడకుండా ఏం చేయాలనో సబ్ కమిటీ పెట్టిన చరిత్ర ఎవరిది? పూల్వాలా చాచా నెహ్రూది. దానికి తీసుకొచ్చిన సవరణ ఏంది? 4th అమెండ్మెంట్ ఆఫ్ ది పార్లమెంట్. ఏం మాట్లాడుతుంది? నెహ్రూ సెడ్ ఇట్ వాస్ టు రిమూవ్ ది కాంట్రడిక్షన్స్ అండ్ మేక్ ఫండమెంటల్ రైట్స్ సబ్సర్వ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. ఈ సవరణ చేసి సొక్కమైన సొంటులు, ఈ సంసారులు, సిగ్గుదప్పిన కాంగ్రెస్ వాళ్ళు, శరం లేకుండా ఇలా మైక్ల ముంగట మాట్లాడేటోళ్ళు, సగం నిజం మాట్లాడే సన్నాసులు, వాళ్ళందరికీ ఇలా చెప్తూనే ఏందని అంటే నేను, మీరు కూడా నమ్ముతున్నారు అందుకని మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఆలోచించుర్రి. ఆయన ఏమన్నాడంటే, మేము వీఆర్ రీహాబిలిటేటింగ్ టు ది కాన్స్టిట్యూషన్, నాట్ ట్యాంపరింగ్ ఇట్. మేము చిన్న చిన్న సవరణలు చేస్తున్నాము, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, కాన్స్టిట్యూషన్ని ట్యాంపర్ చేస్తలేము అని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ అది సంసారం. 1951లో మీరు చేసింది సంసారం, 1954లో చేసింది అది కూడా సంసారమే. 2000ల కమిషన్ పెట్టినందుకు ఇలా గాయ గత్తర చేస్తుర్రు. అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది దేశం, అడుగుతుంది చిత్రగుప్త్. ఇంక అయిపోలే, ఇంకున్నది, పెద్దగా ఉన్నది. ఇప్పుడు పూల్వాలా చాచా కూతురు, పూల్వాలా చాచా కూతురు మనం ఇది ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళొకసారి దౌనాంచి చెప్తున్నా. 42nd అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి, దేశంలో ఎమర్జెన్సీ తీసుకొని వచ్చి, కోర్టులకు, హైకోర్టులకు, ఏజెన్సీలకు, ఇన్స్టిట్యూషన్లకు పవర్ సీజ్ చేసేసి కాంగ్రెస్కి నమ్మకస్తులైన జడ్జిలనే అపాయింట్ చేయాలని చెప్పి దహాడే స్టేట్మెంట్లు ఇచ్చి తన రాజకీయ అధికారం కోసము, ఫ్యాక్ట్గా చెప్పాలనంటే తన సొంత ఈగో కోసము దేశాన్ని తాకట్టు పెట్టి దేశ ప్రజల మీద ఎమర్జెన్సీ రుద్దిన ఇందిరాగాంధీ, ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ విచ్ ఈస్ ది డ్రాకోనియన్ యాక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. వై నాట్ రేవంత్ రెడ్డి డిస్కస్ దిస్? ఎందుకు రేవంత్ అన్నా మీరు ప్రజలకు ఈ సత్యాన్ని చెప్తలేరు? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్. ప్రధానమంత్రి మోదీ గారు కూడా మొన్న TV9 ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ, అదేదో నవంబర్లోనో ఎప్పుడో, ఐఎమ్ నాట్ రైట్ విత్ ది డేట్స్ ఫ్రెండ్స్, డేట్స్ మీరు ఇంపార్టెంట్గా తీసుకోకుర్రి, సబ్జెక్ట్ని తీసుకోండి. కాన్స్టిట్యూషన్ ఆనాడు ఇంప్లిమెంట్ అయింది, మనం అంబేద్కర్ గారిని కూడా ఆ రోజు సత్కరించాలా, పాపం ఆయన గొప్ప కష్టపడ్డాడు కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయనీకే, ఆయన నేతృత్వంలో జరిగింది. సో ఆబ్వియస్లీ ఇది ఒక మనకు మంచి ఘటన, దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం అని అంటే నిన్నగాక మొన్న ఖార్గే గారు అన్న మాటలు గుర్తు చేసిండ్రు. ఆల్రెడీ 26th జనవరి చేసుకుంటున్నాం కదా, మళ్ళీ సొంతంగా ఇంకొకటి ఎందుకు చేయాలా అని చెప్పి మాట్లాడిండు ఖార్గే. ఇవాళ దళితుల పట్ల ఎవరు నిష్టగా ఉన్నారు? ఎవరు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారు?
ఎవరు రాజ్యాంగాన్ని రాజ్యాధికారాన్ని ప్రజాసేవకు అంకితం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఇందిరాగాంధీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందో అని చెప్పి విశ్లేషకులు మాట్లాడితే, ద షిఫ్ట్ ఇన్ ది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ విత్ ఇన్ ద న్యూ కాన్స్టిట్యూషన్ మేడ్ ఇట్ అన్రికగ్నైజబుల్. అండ్ దిస్ ఈస్ ద అబ్సల్యూట్ డేటా చిత్రగుప్తు పెడుతున్నది. నేను లింక్ కూడా పెట్టినాడు, ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనే మ్యాగజైన్లో వచ్చిన కథ. వీడికి అయిపోయిందా అంటే వీడికి అయిపోలే. ఇందిరాగాంధీకి నేను ఛాలెంజ్ చేసి ఇప్పుడు అడగలేను కాబట్టి పూలువాలా చాచా మునిమనమని అడుగుతున్నా, ఇందిరాగాంధీ గారి మనవడిని అడుగుతున్నా, సోనియా గాంధీ గారి సుపుత్రుడిని అడుగుతున్నా, తద్వారా ఆయన ద్వారా అపాయింట్ అయిన మా టీపీసీసీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్నని అడుగుతున్నా. ఎమర్జెన్సీ 1975లా మీకు పి రాజన్ తెలుసా అని అడుగుతున్న ఈ వ్యక్తి. ఈ పి రాజన్ అనే వ్యక్తి కేరళలో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్కి ఖిలాఫ్ పోతున్నాడని చెప్పి 1 మార్చ్ ఆ రోజు 1975లో రాజన్ని అరెస్ట్ చేసి ఆయనకు చూపించిన నరకం, దిన్ దహాడే భూమి మీద నరకం ఎట్లుంటుందో చూపించిన ఘనహీన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. ఈ రాజన్ అనే వ్యక్తి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, NIT క్యాలికట్లో చేసి 1976లో ఉండే. 1 మార్చ్ ఆయనని కేరళ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఆయనకు పెట్టిన టార్చర్ మామూలుగా కాదు. ఆయనను ఎందుకు పెట్టిర్రు అని అంటే ప్యూర్లీ పొలిటికల్ వెండేటా, పర్సనల్ వెంజెన్స్ కింద, ఒక సస్పిషన్ కింద ఆయనని సుక్కలు చూపించిండ్రు. కేరళలో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఉరుత్తలనని. అంటే ఒక పెద్ద మొద్దును తీసుకొని వచ్చి పేయి మీద వేసి ఇట్లా మనము రొట్టెలు బెలాంచేటప్పుడు ఎట్లా బెలాస్తాం అట్లా ఆయన శరీరం మీద బెలాంచిండ్రు. నేను అందుకనే చెప్పిన ఏందని అంటే దిన్ దహాడే నరకం చూసిండు రాజన్. ఇది 42nd అమెండ్మెంట్ యాక్ట్ రేవంత్ అన్న ఎమర్జెన్సీలో తీసుకొచ్చిన కథ. రేవంత్ అన్న పిండి అయిపోయింది పాపం ఆ రాజన్ పెయ్యి. బాడీ పేరెంట్స్కి కూడా ఇయ్యలే, అంత్యక్రియలు కూడా జరగలే రాజన్కి. ఎక్కడ డిస్పోజ్ ఆఫ్ చేసిండ్రో ఎవరికి తెలియదు. అలా నాయన పిల్లర్ టు పోస్ట్ తిరుక్కుంటూ వచ్చిండు. ఎక్కడ పోవాలనో ఆయనకు అర్థం కాలే. DIGలకు ఎక్సెట్రా ఎంతోమందిని కలిసిండు. ఏడ ఆయనకు పరిచయం కాలే, ఆయనకు దొరకలే. ఆయన ఫాదర్ ఈశ్వర వారియర్ ఒక బుక్ రాసిండు, మెమరీస్ ఆఫ్ ఎ ఫాదర్ అని చెప్పి. ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్ వాళ్ళకు చదువుమంటున్నా, సీమ్ నెత్తురు లేని కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, మానవత్వం లేని కాంగ్రెస్ ఈయన చరిత్ర తెలుసుకోమంటున్నా. మనసున్న మనుషులైతే కాంగ్రెస్ ఈయన చరిత్ర తెలుసుకొని మాట్లాడమంటున్నా. ఈ తండ్రి ఆవేదన తెలుసుకోమని మాట్లాడుతున్నా. మెమరీస్ ఆఫ్ ఎ ఫాదర్ అనే బుక్ చదివితే మీకు తెలుస్తుంది. ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్లో రేవంత్ అన్న 42nd అమెండ్మెంట్ యాక్టు మీరే తీసుకొచ్చిండ్రు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అడుగుండ్రి ఇయ్యాల సోనియా గాంధీని, అడుగుండ్రి రాహుల్ గాంధీని, ఎట్లాంటి అడ్డమైన పార్టీ సృష్టించిర్రా నాయనా మీ పూర్వీకులు అని. కాంగ్రెస్కి పాటలు వాడకపోతే, కాంగ్రెస్కి ఫేవర్లో లేకపోతే కిషోర్ కుమారు దేవానంద్ని మూవీల నుంచి రేడియోలో వాడనీకే బ్యాన్ చేయించిన చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు సస్పిషన్ ఉంటే చాలు, కేసు ఉండా లేకున్నా ఛార్జ్ షీట్లు లేకపోయినా అరెస్ట్ చేసారు. పాపులేషన్ని కంట్రోల్ చేసే లాలు తీసుకురావాలి కానీ దేశ ప్రజలకు స్టెరిలైజేషన్ చేసిన చరిత్ర, నపుంసకలం చేసిన చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. సంజయ్ గాంధీని మర్చిపోయినరా అని అడుగుతున్నా. ఏం తెలుసుకొని మీరు కార్యకర్తలు అయ్యారు కాంగ్రెస్ కని అడుగుతున్నా. బిచ్చం బతుకులు మోచేయి నీళ్లు తప్ప. వీడికి అయిపోయింది అని అంటే ట్రై చేద్దాం ఖతం చేయనికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 50 సార్లు రాజ్యాంగాన్ని మార్చింది, ప్రభుత్వాలను కూలగొట్టనీకే రాజ్యాంగాలను మార్చింది. నిన్ననే చెప్పిన నెహ్రూ 17 సార్లు మార్చిండ్రు.
ఇందిరాగాంధీ 28 సార్లు మార్చింది, రాజీవ్ గాంధీ 10 సార్లు మార్చిండు, మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారు కలిసి 7 సార్లు మార్చిండ్రు. తలకాయ ఏడబెట్టుకుంటావు అని అడుగుతున్నారు రేవంత్ అన్నని. అందుకే ఒకటి క్లారిటీగా చెబుతున్నా, వాళ్ళు మైనారిటీ ఎస్పెషలీ ముస్లిం ఓట్ల కోసము కాంగ్రెస్ ఏమన్నా చేస్తుంది. ముస్లింలకు పిచ్చ క్లారిటీ ఉన్నది, వాళ్ళకి అపీజ్మెంట్ పాలసీయే కావాలా, వాళ్లకు వచ్చే సబ్సిడీల మీద వాళ్లకు పిచ్చ క్లారిటీ ఉన్నది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాట వాళ్ళ మనసులలో కూసున్నది. మాకే కదా ప్రథమ హక్కు ఈ దేశ వనరులపైన అననే ధీమా వాళ్ళకు ఉన్నది. వాళ్ళ రిజర్వేషన్ మన ఓబీసీలకు గండి కొట్టైనా ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తారు అని చెప్పి వాళ్ళకు తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత 500 సంవత్సరాల తర్వాత రామ ప్రాణ ప్రతిష్ఠ కళ హిందువులలో ఒక చిన్న ఆశా జ్యోతి చిగురించినట్టున్నది. ఇవాళ భూమిని 4 సార్లు 3 సార్లు చుట్టాల అంత రోడ్లు తయారు చేసిండు. భూమిని 2 సార్లు చుట్టొచ్చో 3 సార్లు చుట్టొచ్చంట, అన్ని రోడ్లు వ్యవస్థ తయారైంది ఇవాళ భారతదేశంలో. దట్ ఈస్ ద నేనన్న మాట కాదు, సాక్షాత్తు నారాయణమూర్తి గారు అన్న మాట ఈ విషయం. ఇవాళ రోడ్లు ఎంత మంచిగా డెవలప్ అయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మంచిగా డెవలప్ అయింది మోదీ హయాంలో అంటే భూమికి 2 సార్లు ఇట్లా చుట్టిపోయొచ్చు ఆ రోడ్ల నెట్వర్క్ మొత్తం కనెక్ట్ చేస్తే. ఇవాళ ఆ డెవలప్మెంట్ జరుగుతున్నది భారతదేశంలో. ఇవాళ ఎల్పిజి టాయిలెట్లు ఉజ్వల యోజన కింద దొరుకుతున్నాయి, ఇల్లులు దొరుకుతున్నాయి, హర్ జల్ గల్ మన ఏమంటారు హర్ ఘర్ జల్ దొరుకుతున్నది, ఐఐటీలు ఐఐఎంలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దయిపోయింది. మన భారత భూభాగం అని చెప్పి ఇన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతున్నది. సిఏఏ అఖండ భారత్లా నలిగిపోయిన హిందువులకు ఒక చిన్న ఆ మైనారిటీస్కి ఎస్పెషల్లీ పర్సెక్యూటెడ్ మైనారిటీస్కి ఒక చిన్న ఆశ లేచింది. ఇవాళ ఆత్మనిర్భర్ భారత్లా మన ఆత్మవిశ్వాసం గట్టిగా అయింది, ఆత్మగౌరవం పెరిగింది. అయినా మోడీకి ఓటు ఎందుకు వేయాలా అని చెప్పి మీరు అడిగితే మొన్న అనుకుంటా ఓ రిపోర్ట్ కార్డ్ ఇచ్చినాం. ముస్లిం మైనారిటీ సోదరులకు కూడా భారతీయ జనతా పార్టీ ఏమేం చేసిందో చెప్పినాం. మీరు ఎంత బెనిఫిట్ అయినరో లబ్ధిదారులు ఎవరెవరో నిన్న చిత్రగుప్తు కూడా చెప్పింది. ఇంకా మోదీకి ఎవరన్నా ఎందుకు ఓటు వేయాలి అని నన్ను అడుగుతానంటే ఇక పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడాలా మీ సైకాలజీ నుంచి అని చెప్పి నేను ఆ పరమేశ్వరుడిని వేడుకుంటా. అందుకనే చిత్రగుప్తు ఒక మాట చెప్తున్నది ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?